హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ 'నా హిట్లర్ మొగుడు'. ఆ అమ్మాయి ఒకవైపు దిగితే, ఇంకో వైపు నుంచి ఒక 70 ఏళ్ల పెద్దాయన దిగుతాడు. చూడ్డానికి మనిషి దిట్టంగా, ఆరోగ్యంగా ఉంటారు. పంచెకట్టలో ఆటో దిగి, "ఏంటి బుజ్జమ్మ ఆ స్పీడు? చిన్నగా పోనివ్వు అన్నాను కదా" అంటారు ఆ పెద్దాయన. ఆయనకంటూ ఒక పేరు పెట్టాలి గదా! ఆయన పేరు రామయ్య అని ఫిక్స్ అయిపోదాం మనం. సామాన్యకి ముద్దు పేరు అక్కడి వాళ్ళు బుజ్జమ్మ అని పిలుస్తారు. "తాతయ్య ఇప్పటికే లేట్ అయింది. పిల్లలు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు" అంటుంది బుజ్జమ్మ. అంటుంటేనే చిట్టి పరిగెడుతూ సామాన్య దగ్గరికి వెళ్ళిపోయింది. "అరే చిట్టి, పో అక్క, ఎక్కడికి వెళ్ళావు? మాకు చెప్పాలి కదా! ఎంత లేటుగా వచ్చావో తెలుసా" అంటుంది చిట్టి. "సారీ తల్లి, ఈరోజు తాతయ్య కొట్లో సరుకులు అయిపోయాయి. అందుకే టౌన్ దగ్గరికి వెళ్ళి వచ్చాము. లేట్ అయింది. అప్పుడే నన్ను మిస్ అయ్యావా" అంటుంది సామాన్య. చిట్టి మొహం తిప్పి, "నేను మిస్ అవ్వలే. నువ్వు ఇప్పుడు లేట్ చేసి మళ్ళీ ఈ క్లాస్ లేటుగా వదిలితే మళ్ళీ స్కూల్ లేట్ అయితే పనిష్మెంట్ ఇస్తుంది మా టీచర్. అసలే ఆ రాక్షసికి నేనెప్పుడెప్పుడు దొరుకుతానా అని చూస్తుంది. అందుకే." "ఆ? పొట్టి బుడంకాయ్, మాటలు బాగా నేర్చావే" అని చిన్నగా తలపైన మొట్టికాయ వేసి, "తప్పు కదా, టీచర్ని అలా అనకూడదు కదా" అని పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ తను తెచ్చిన చాక్లెట్స్ పంచుతుంది సామాన్య. అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు. రఘురామయ్య కొట్టు పక్కన ఉన్న పూల కొట్టు ఆమె, "ఏంటి రామయ్య బాబాయ్, పొద్దున్నే మనవరాలతో షికారుకు పోయి వస్తున్నావా" అని నవ్వుతూ అడిగింది. రఘురామయ్య నవ్వి, "షికారు లేదు ఏం లేదులే అమ్మా. ఈరోజు కిరాణా సరుకులు అయిపోయాయి. నేనొక్కడినే సరుకుల కోసం టౌన్‌కి వెళ్తుంటే బుజ్జమ్మ 'వద్దు నేను వస్తాను' అని వచ్చింది." పూలకొట్టె ఆమె, "ఏదైనా బాబాయ్, నీ మనవరాలు రూపుకే కాదు గుణంలోనూ బంగారు బొమ్మ." రఘురామయ్య నవ్వుతుంటే, "మరి పట్నంలో ఉంటున్నా, అక్కడ చదువుకున్నా ఇసుమంతైన అహంకారం లేదు. అందరితో ఇట్టే కలిసిపోతుంది. ఎవరికి సాయం కావాలి అన్నా తనకి చేతనైనంత వరకు చేస్తుంది. నిన్ను, పిన్నిని చూడడానికి కనీసంలో నెలలో ఒకసారైనా వస్తుంది. వచ్చినప్పుడు 4 రోజులు ఉండి ఇక్కడే అందరితో వాళ్ళ మనిషిలా కలిసిపోతుంది. ఆ పిల్లలకి నాట్యం నేర్పిస్తుంది. 4 ఏళ్ల క్రితం మన ఊరి జనాలకి సరైన వైద్యం లేదు. పిల్లలకి బడి లేదు. మన బ్రతుకులు వెలుగులో లేదు. కానీ బుజ్జమ్మ ఏదో కంపెనీ ఇలా ఊర్లను బాగు చేస్తుంది అని తెలుసుకొని, సంవత్సరం ఆ కంపెనీ చుట్టూ తిరిగి వాళ్ళకి మన ఊరి సమస్య చెప్పి సాయం చేయించింది. ఎంతైనా బంగారం బాబాయ్ నీ మనవరాలు." "రఘురామయ్య, నా తల్లి ఎప్పుడూ బంగారమే. కానీ ఒక్కటే లోటు. తల్లి లేని పిల్ల. తండ్రి ఉన్నా పట్టించుకోడు. రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ పిల్ల సంగతి వదిలేశాడు. ఒక బొమ్మలా ఆ ఇంట్లో ఉంటుంది కానీ ఒక్కరి ప్రేమ కూడా పొందింది లేదు." "అయ్యో బాబాయ్, ఏం కాదులే. ఇప్పుడెవరి ప్రేమ లేకుంటే ఏంటి? రేపు తనని పెళ్లి చేసుకునేవాడు అందరి ప్రేమని పంచుతాడులే." "రఘురామయ్య, నాకు ఇప్పుడున్న కోరిక అదే. సామాన్య తల్లిని ఒక మంచివాడికి కట్టబెట్టడమే." "సరేలే, నేను ఈ పని పూర్తి చేయాలి. మళ్ళీ సాయంత్రం బస్సుకి ఊరు వెళ్తుంది బుజ్జమ్మ." "అవునా, సరే పని చేసుకో బాబాయ్" అని వెళ్తూ అతను, "ఇంతకీ నీ కూతురు ఏమైంది బాబాయ్?" రఘురామయ్య అప్పటి విషయాలు ఆలోచిస్తూ ఉంటాడు. రఘురామయ్య, సునంద దంపతులకు ఒకే ఒక కూతురు కరుణ. రూపులో కుందనపు బొమ్మలా ఉంటుంది. మొదట వీళ్ళది ఇప్పుడు ఉంటున్న ఊరు కాదు, వేరే ఊరు. ఆ ఊర్లోనే కరుణ పెరిగింది. అలా పెళ్లి వయసు వచ్చింది. అప్పుడే ఆ ఊరికి ఎలక్షన్ ప్రచారంలో పనిగా వస్తాడు అభిరామ్. కరుణని చూసి ప్రేమిస్తాడు. రఘురామయ్య వాళ్ళని అడిగి కరుణని పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు. వాళ్ళు కూడా అబ్బాయి మంచోడు అని సరే అంటారు. వాళ్ళ అమ్మా నాన్నని తీసుకుని రమ్మంటాడు. అభిరామ్ కుటుంబం బాగా ఉన్న కుటుంబం. ఆస్తిలోను పేరులోను కరుణని ఒప్పుకోరు. కానీ అభిరామ్ పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకుని పోతాడు. కరుణని ఇంట్లో అందరూ చులకనగా చూసేవారు. ఎవరు ఏమన్నా తన వాళ్ళే అని భర్తకి చెప్పేది కాదు. అలా ఉండగా కరుణ అభిరామ్కి ఒక మరదలు కూడా ఉంది. తనే జమున. బావ అంటే ఇష్టం. పెళ్లి చేసుకోవాలి అనుకుంది. కానీ కరుణని పెళ్లి చేసుకున్నాడు అని అసూయపడేది. ఈ పెళ్లి సంబంధం తెచ్చినా ఒప్పుకునేది కాదు. బావ నాకే కావాలి అని మొండి పట్టుతో కావాలని ఒకరోజు కరుణ ఇంట్లో లేని సమయంలో అభిరామ్కి పాలలో మత్తుమందు కలిపి అభిరామ్తో కలిసిపోతుంది. ఇంట్లో అందరూ అది తెలిసి జమునని ఏమనకపోగా తిరిగి కరుణానే అంటారు. చిన్నగా జమున మెడలో అభిరామ్ చేత తాళి కట్టిస్తారు. అలా కొన్ని రోజులకి జమున నెల తప్పుతుంది. తర్వాత నెలకి కరుణ ఇంట్లో వాళ్ళందరూ జమునని అభిరామ్కి దగ్గరికి అవ్వాలంటే కరుణని అభిరామ్ మనసులో నుంచి ఇంట్లో నుంచి బయటకు పంపాలి అని డిసైడ్ అవుతారు. అలా ముత్యాల ముగ్గు సినిమాలో హీరోయిన్ మీద ఎలా అయితే హీరో అనుమానపడతాడో అలానే కరుణ మీద కూడా అభిరామ్కి అనుమానం కలిగించి
కడుపుతో ఉంది అని చూడకుండా ఇంటి నుంచి బయటకు పంపిస్తారు. కరుణకు కూడా జీవితం మీద విరక్తి వచ్చింది. అలా పుట్టింటికి చేరుకుంది. విషయం ఏమీ చెప్పదు. అలానే సామాన్యానికని ఆ బాధతో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈలోపు జమునకి సామాన్య కంటే ముందు ఒక కొడుకు, సామాన్య తర్వాత ఒక కూతురు పుడతారు. అభిరామ్ కరుణ పోయిన 2 ఏళ్లకి నిజం తెలుసుకొని వస్తాడు. కానీ ఏమీ లాభం, మనిషి లేదు కదా. ఇంకా బాధపడి తన కూతుర్ని తీసుకొని పోతాను అంటాడు. రఘురామయ్య ఒప్పుకోడు. కానీ అతని భార్య ఒప్పించి సామాన్యాన్ని అభిరామ్ చేతిలో పెడుతుంది. సామాన్యాన్ని కూడా వాళ్ళు అలానే చూడటం మొదలుపెట్టారు. ఇంకా అభిరామ్ తన పేరు మీద ఉన్న ఆస్తిని సామాన్య పేరు మీద పెడతాడు. తను ఎప్పటికీ ఆ ఇంట్లోనే ఉండాలి అని. అలా సామాన్యాన్ని మొదట బాగానే చూసుకునేవాడు. తర్వాత రాజకీయాల్లో నుంచి తన తండ్రి తప్పుకోవడంతో తన గురించి ఇంట్లో వాళ్ళకి వదిలేస్తాడు. ఇంకా సామాన్య గురించి ఆలోచించడు. ఇంట్లో వాళ్ళు ఏ కష్టం పెట్టరు కానీ సామాన్య అనే ఒక మనిషి ఉంది అనే విషయం ఏం పట్టించుకోరు. అందరితో పాటు తనకి తిండి పెడతారు. కానీ ఇది నచ్చిందా, అసలు తిన్నదా, ఒంట్లో బాగుందా, ఏమైనా కావాలా అని ఎవరు అడగరు. అడిగే వాళ్ళు కూడా లేరు. ఇంకా తన చెల్లి జానకి అయితే సామాన్యాన్ని మరీ సాధిస్తుంది. సామాన్యకి చిరాకు వచ్చేది, ఏడ్చేది. అప్పుడప్పుడు తనకి కొంత ఊరట ఇచ్చింది తన అన్న విజయ్ మాత్రమే. తన గురించి కొంతలో కొంత ఆలోచిస్తాడు. జానకితో పాటు ఎవరికీ తెలియకుండా చదువుకోవడానికి పుస్తకాలు, తనకి బట్టలు చాలా తెచ్చిస్తాడు. జానకితో సమానంగా చూస్తాడు. విజయ్ సామాన్యాన్ని బాగా చూసుకునేవాడు. తన పుష్పవతి అయినప్పుడు కూడా ఒక్క ఆడమనిషి కూడా తోడు లేకుండా బయట ఉన్న ఒక చిన్న అవుట్ హౌస్ లాంటి దానిలో పెడితే భయంలో ఒక పక్క కడుపు నొప్పితో మరొక పక్క కలగలిపి ఏడుస్తూ ఉంటే అమ్మలా వచ్చి సామాన్యాన్ని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు. తనకిష్టమైన చాక్లెట్స్, భోజనం తెప్పించి ఇంట్లో ఎవ్వరూ కంటపడకుండా సామాన్యకి ఇచ్చేవాడు. సామాన్యకి కూడా విజయ్ అంటే అంతే ఇష్టం. అన్నా అన్నా అని ఎప్పుడూ ప్రేమగా పిలుస్తూ తన విషయాలు అన్నీ చెబుతుంది. తనకు ఉన్న ఒకే ఒక్క ఆప్తుడు అతను. అలా అప్పుడప్పుడు రఘురామయ్య వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వస్తారు. ఇద్దరు తనకి నచ్చిన డాన్స్ కూడా నేర్పిస్తాడు. ఎవరికీ తెలియకుండా. సామాన్య చదువు మొత్తం కావాలని కష్టపడి స్కాలర్షిప్ సాయంతో చదువుతుంది. ఎక్కడా తను అప్పట్లో ఎమ్మెల్యే కూతురు అని తెలియనివ్వదు. ఇప్పుడు మినిస్టర్ కూతురు అని తెలియనివ్వదు. తనకి అది ఇష్టం లేదు. ఇప్పుడు ఆ ఊరి వాళ్ళకి కూడా తను ఒక మినిస్టర్ కూతురు అని తెలియదు. అదంతా ఇప్పుడు రఘురామయ్య గుర్తు చేసుకుంటాడు. అలా సామాన్య ఆ సాయంత్రం దాకా అక్కడే అందరితో మాట్లాడి బస్సు వస్తే తిరిగి ప్రయాణం అవుతుంది. మళ్ళీ ఆ మనసులు లేని ప్రపంచంలోనికి ప్రయాణం అవుతుంది. సామాన్య రఘురామయ్య వాళ్ళ దగ్గర నుంచి బయలుదేరి వైజాగ్ వస్తుంది. అప్పటికే టైం నైట్ 10 అయింది. బస్టాండ్ దిగి నడుచుకుంటూ ఇంటికి ప్రయాణం అవుతుంది. ఎంత సిటీ అయినా నైట్ ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళాలి అంటే కొంత భయం ఉంటుంది కదా. అలాంటి సహజమైన భయమే సామాన్యకి ఉంది. అది లోపల దాచేసి నార్మల్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఒక చోట కొంచెం చీకటిగా ఉంటుంది. ఎదురుగా ఒక కారు వస్తుంటే పక్కకు జరుగుతూ పక్కకు పడబోతుంటే ఒక చెయ్యి వచ్చి సామాన్య చెయ్యి పట్టుకుంటుంది పడకుండా. పడిపోయాను అనుకున్న ఆమె నిలదొక్కుకోబోతుంటే కళ్ళు తెరిచి చూస్తుంటే తన్నే సీరియస్గా చూస్తున్న విజయ్ కనిపిస్తాడు. విజయ్ సామాన్యాన్ని సరిగ్గా నిలబెట్టి సామాన్య వైపు సీరియస్గా చూస్తుంటే సారీ అన్నయ్య అని చిన్నగా కళ్ళు మూసుకొని చెబుతుంటే ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు నైట్ వచ్చేటప్పుడు నాకు కాల్ చేయని, అసలు నా మాటే వినడం లేదు నువ్వు ఈ మధ్య అని సీరియస్గా అంటుంటే అన్నయ్య సారీ అని చెవులు పట్టుకొని చెప్పి అది నీకు వర్క్ ఉంటుంది కదా, మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని. నిన్ను అని నిన్న వర్క్ ఉంది అని నేను చెప్పానా నీకు అంటాడు విజయ్. సామాన్య సారీ అన్నయ్య, డోంట్ రిపీట్ ఇట్ బుజ్జి. సరే పద వెళ్దాం అంటాడు విజయ్. కోపం పోయిందా అంటుంది సామాన్య. చిన్న స్మైల్ ఇచ్చి నా చెల్లి మీద కోపమా, అది ఇంపాసిబుల్. సామాన్య నవ్వుతూ విజయ్కి సైడ్ హగ్ ఇచ్చి వెళ్ళి కారులో కూర్చుంటుంది. ఏంట్రా విశేషాలు, అమ్మమ్మ తాతయ్య ఎలా ఉన్నారు అంటాడు విజయ్. హా బాగున్నారన్నయ్య, మరి ఇంకేంటి విశేషాలు అంటాడు. ఏముంటాయి మామూలే, ఇంతకీ ఇంట్లో సంగతులు ఏంటి, అమ్మ నాయనమ్మ వాళ్ళు ఏమంటున్నారు. విజయ్ మనసులోనే నువ్వు వాళ్ళని అమ్మ అని నీ వాళ్ళు అని అనుకుంటే వాళ్ళు మాత్రం కనీసం నీ గురించి కూడా పట్టించుకోరు. అందుకనే నీకు చెప్పకుండా ఒక నిర్ణయం తీసుకున్నా. అప్పుడే నీకు ఫ్యూచర్ బాగుంటుందిరా అన్నయ్య అని విజయ్ని కలిపి. ఏంటి నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఏం ఆలోచిస్తున్నావు. ఏం లేదురా, నాకు తెలుసులే మా వదిన గురించేగా. విజయ్ నవ్వి అలా ఏం లేదురా అంటాడు. అబ్బో మా అన్నయ్యకి సిగ్గుపడటం కూడా తెలుసు అని విజయ్ని ఆట పట్టిస్తుంటే ఊరుకోరా, అన్నీ నువ్వు నేను అనుకుంటే జరుగుతుందా, మన వాళ్ళు అయిపోతారా,
నువ్వు ఇలా ఉంటే ఎప్పటికీ కారు అన్నయ్య. త్వరగా తనకి నీ లవ్ చెప్పరా అంటుంది సామాన్య. చెప్తానురా, కానీ దేనికైనా టైం రావాలి కదా అంటాడు విజయ్. ఆ, నువ్వు ఇలా టైం రావాలి, ముహూర్తం బాగుండాలి అంటూ కూర్చుంటే ఎవడో ఒకడు వచ్చి మా వదిన్ని తన్నుకొని పోతాడు అంటుంది సామాన్య. సామాన్య అలా అనగానే విజయ్ ఫేస్ కొంచెం డల్ అవుతుంది. అది చూసి అన్నయ్య, ఏంట్రా ఇది? అయినా నేను జస్ట్ అంటేనే అలా ఉంటే నీకు మరి నిజంగానే జరిగితే పరిస్థితి ఏంటి చెప్పు? అందుకేరా ముందు అసలు నువ్వు తన్ని కలువు, తనతో కలిసి ట్రావెల్ చేయరా, తర్వాత చిన్నగా లవ్ ట్రాక్ స్టార్ట్ చేయొద్దు అని ఏమంటావు అంటుంది. విజయ్ ఆల్రెడీ మీ వదిన్ని కలిసా. అవునా, నిజమా? సూపర్ అన్నయ్య, ఎలా కలిసావురా, ఎప్పుడు కలిసావు? విజయ్ తన కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీకి గెస్ట్గా పిలిచారురా అప్పుడు. మరి మాట్లాడావా అని అడుగుతుంది. ఆ, మాట్లాడాను. అవునా, ఏం మాట్లాడావు? విజయ్ కంగ్రాట్స్ చెప్పా అంటాడు. హా, దేనికి? తను ఇప్పుడు ఫైనల్ ఇయర్ కదా, అన్ని ఎగ్జామ్స్లో తనే టాపర్, అందుకే ప్రైజ్ ఇస్తూ చెప్పా అని చెప్పి సామాన్య వైపు చూసేసరికి తన్ని సీరియస్గా చూస్తూ ఉంటే, ఏంట్రా, ఏమైంది అలా చూస్తున్నావు? సామాన్య సీరియస్గా చూస్తూ, మరి ఇది మాట్లాడడమా? ఇంకా ఎక్కడ ఉన్నావురా అన్నయ్య? అమ్మాయిలతో క్షణం మాట్లాడే ఖాళీ దొరికితేనే ఎప్పుడెప్పుడు పులిహార కలుపుదామనే స్టేజ్లో ఉంటే అబ్బాయిలు, నువ్వు మాత్రం ఏంట్రా అంటే ఇంకా తను నన్నుగా చూడాలి, నాకంటే ముందు నా మనసేంటో తెలుసుకోవాలి అని పాతకాలం మనిషిలా చెప్పావు. సామాన్య, నాకు ఇప్పటిలా కంటే నాకంటూ ఉన్న ఎక్స్‌పెక్టేషన్‌కి తగ్గట్టు ఉండడమే ఇష్టం. అది ఆ అమ్మాయి విషయంలో కూడా. నేను అలా ఉంటా. తను అలా ఉంటే ఇంకా హ్యాపీ అంటాడు విజయ్. ఇప్పుడు అలా ఉండరురా. నువ్వు ఉండటం లేదా? నేను పెరిగిన సిట్యుయేషన్ వేరు. నువ్వు ఇష్టపడే అమ్మాయి ఒక ప్రిన్సెస్ ఏమో, ఎవరికి తెలుసు చెప్పు? ఇప్పుడు ఉండేవాళ్ళు ఎవరు ఫ్యామిలీతో కలిసి ఉండాలి, అత్తమామలు, అమ్మానాన్నలతో అనుకోవడం లేదు. ఎవరు ప్లేస్‌లో వాళ్ళకే అలా అని నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. నీ కోసమే ఎప్పుడో అన్నీ మనం అనుకున్నట్టే ఉండవు. అప్పుడప్పుడు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటుంది టైం. అది యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తేనే, లేదంటే చాలా సఫర్ అవుతాం. దాంతో పాటు నీ అనుకునే వాళ్ళు కూడా. ఏ మాటకి ఆ మాట. నీలో ఒక మోటివేషన్ స్పీకర్ ఉన్నాడే, గ్యాప్ దొరికితే చాలు వాడేసుకుంటావు అని అంటాడు విజయ్. సామాన్య సీరియస్ లుక్ ఇచ్చి, పోరా నీ కోసం చెప్తే అని ఫేస్ పక్కకి తిప్పి కూర్చుంటుంది. విజయ్ నవ్వుకొని తనకిష్టమైన చాక్లెట్ తన ముందు పెట్టి మెల్ట్ చేసుకుంటుంటాడు. అది సర్లే, ఇంతకీ ఇంట్లో విషయాలు ఏంటి చెప్పలేదు? ఏముంటాయి, మామూలే, ఎప్పటిలాగానే ఉంటుంది, మనిషి ఉన్నా లేకున్నా. సామాన్య విరక్తిగా ఒక నవ్వు నవ్వితే, సర్లే గాని ఇంతకీ ఏంటి, రేపేనా కాలేజీలో జాయినింగ్? అవును అన్నయ్య, రేపే అంటుంది సామాన్య. మరి డాన్స్ స్కూల్ స్టార్ట్ చేస్తాను అన్నావు? ముందు కొన్నాళ్ళు ఇలా గడవని, తర్వాత చిన్నగా చూస్తాను. అవును అన్నయ్య, మొన్న నేను ఊరు వెళ్ళేటప్పుడు ఏదో ప్రాజెక్ట్ విషయంలో కంగారుగా ఉన్నావు. ఏమైంది? మీ అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు? సక్సెస్ అయిందిరా. ఆ, నా అన్నయ్య గురించి నాకు తెలియదా? కానీ తెలియాల్సింది నాకు కాదు, నీకు ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళకి. అప్పుడు కదా నువ్వు ఈ ఫీల్డ్లో ఎవరి పలుకుబడి లేకుండా సక్సెస్ అయ్యావు అని తెలియాలి అంటుంది. అవునరా అని ఆ మాటకి తల ఊపుతాడు విజయ్. అన్నయ్య, సర్లే అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటి దారి పడతారు. విజయ్ కారు ఒక రిచ్ ఏరియాలో ఎంటర్ అవుతుంది. అలా ఫుల్ సెక్యూరిటీ ఉన్న ఒక ఇంటి ముందుకు వెళ్తే, ఆ ఇంటి సెక్యూరిటీ ఆ కార్ చూసి ఫాస్ట్‌గా గేట్ ఓపెన్ చేస్తారు. ఆ ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఎందుకంటే అది ఒక మినిస్టర్ ఇల్లు. అది ఒక లగ్జరీ ఇంద్రభవనం. చుట్టూ సెక్యూరిటీ, వాళ్ళు, పనివాళ్ళు, ఒక్క మనిషి రావాలి అన్నా పర్మిషన్ కావాలి మళ్ళీ. విజయ్ కార్ ఆపగానే సామాన్య కార్ దిగి మెయిన్ ఎంట్రన్స్ వైపు చూస్తే లోపల సెంటర్ సోఫాలో జానకికి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది జమున. సామాన్య ఒక నవ్వుకొని, ఆ నవ్వుకి ఏంటో అర్థం మనకి ఫ్యూచర్‌లో తెలుసుకుందాంలే. ఇంట్లోకి వెళ్తుంటే గుమ్మంలో అడుగు పెడుతున్న తన్ని గుమ్మంలోనే అడ్డుకుంటుంది తన నాయనమ్మ భద్రావతి. ఎక్కడెక్కడో తిరిగి వచ్చి నేరుగా ఇంట్లోకి వస్తున్నావు. ముం ముందు పో. ఆ జిడ్డు వదిలించుకో పో. నువ్వొక జిడ్డు అనుకుంటే మళ్ళీ మాకిలా నెలకొకసారి పోయి వచ్చి ఇంకొక జిడ్డు. మీ అమ్మతో నువ్వు కూడా పోవచ్చుగా. మాకు ఈ బాధ లేకుండా ఉండేది. సామాన్య ఆవిడ మాటలు రోజు వినేవే కదా. ఒక నవ్వు నవ్వి, ప్రతి మనిషికి ఏదో ఒక రోజు పోవాల్సిందే నాయనమ్మ. మా అమ్మకి అంతవరకే ఉంది. అందుకే అంతవరకే. ఇంక నేనెప్పటిదాకా ఉంటానో నాకు తెలీదు. అందుకే ఉన్నన్ని రోజులు నీకు జిడ్డులా అంటుకున్నా. అంతే అని భుజాలెగరేసి, సరే నాయనమ్మ, ఫ్రెష్ అయ్యి వస్తాను. జర్నీ చేశాను కదా, టయర్డ్‌గా ఉంది అని ఆమె ముందుగా టెర్రస్ పైకి వెళ్తుంది. ఆ చిన్న అందమైన పెంట్ హౌస్ చుట్టూ
రకరకాల పూల మొక్కలు, పచ్చగా ఉంటుంది. అది సామాన్య రూమ్. విజయ్ తన కోసం సామాన్యకి నచ్చినట్టు రెడీ చేయిస్తాడు. సామాన్య ప్రపంచమంతా అక్కడే ఉంటుంది. ఇంటీరియర్స్ ఏమో సామాన్యనే తనే స్వయంగా డిజైన్ చేసుకుంటుంది. ఆ ప్రిన్స్ ఆ పెంట్ హౌస్ చుట్టూ చిన్నగా గ్రాస్ వేసి మంచి ఫ్రాగ్మెంట్ వచ్చే పూల మొక్కలు, గాలి వీస్తుంటే మొక్కలకి సాయంత్రం వాటర్ పెట్టడంతో ఆ గాలి ఇంకా చల్లగా వీస్తూ ఉంటుంది. సామాన్య అక్కడికి రాగానే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ముందు రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఆ మొక్కల మధ్య నేల మీద కూర్చొని ఆ చంద్రుడిని చూస్తూ ఉంటుంది. మరి హీరో, హీరోయిన్ ఏ విధంగా ఎదురుపడతారు? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.